తెలుగుదేశం పార్టీ నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ టీడీపీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తీవ్ర కలకలం రేపిన ఈ హత్యపైన ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు ఒంగోలుకి చేరుకున్న చంద్రబాబు వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొన్నారు. హత్య రాజకీయాలు చేసే వాళ్లు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారని పేర్కొన్నారు. మా పాలనలోనూ ఇలాంటి ఘటన జరగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, రైట్. గత రాత్రి 7:30 సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు టీడీపీకి యాక్టివ్ కార్యకర్త అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని గుర్తు తెలియని దుండగులు తన కార్యాలయంలోనే నరికి చంపారు. నరికి చంపిన తర్వాత రాత్రి నుంచి టీడీపీ నాయకులు మొత్తం అంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి హోంమంత్రి కూడా హుటాహుటిన బయలుదేరి ఒంగోలు రిమ్స్కి వచ్చి వీరయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం పోస్ట్ మాస్టర్ చేయించి పోస్ట్ మాస్టర్ నుంచి అమ్మనబ్రోలు వీరయ్య స్వగ్రామం ఏదైతే ఉందో అమ్మనబ్రోలుకి వీరయ్య మృతదేహాన్ని తరలించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు వీరయ్య మరణాన్ని తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా అమరపురంలో వచ్చారు. అమరపురంలో వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన చాలా ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా పాలనలో ఇలాంటి అరాచకం, ఇలాంటి హత్యలు జరగడం బాధాకరంగా ఉంది. అంతకులు ఎవరినైనా విడిచిపెట్టము. ఇప్పటికే 12 బృందాలు గాలిస్తున్నాయంటూ వీరయ్య హత్య గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అలాగే వీరయ్య కూడా పార్టీకి చాలా కీ రోల్ పోషిస్తున్నాడు. ప్రజాగలం యాత్రలో కానీ 2000 ఎన్నికల్లో కానీ టీడీపీ విజయంలో చాలా క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. వారి కుటుంబానికి మేము అండగా ఉంటాము. వీరయ్య మృతి మాకు చాలా బాధాకరంగా ఉంది. పార్టీ కూడా తీరని లోటు, వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కానీ వీరయ్య హత్య రాజకీయ కోణంలో జరిగిందా, ఆర్థిక లాభాల దగ్గర జరిగిందా, మద్యం దాంట్లో జరిగిందా, రియల్ ఎస్టేట్ దాంట్లో జరిగిందా అనే కోణంలో అయితే ఎస్పీ ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఈ హత్యని వీరయ్య హత్యని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి ప్రకాశం జిల్లాలో గత 20 సంవత్సరాల్లో ఇటువంటి రాజకీయ హత్యలు కానీ ఇలాంటి దారుణమైన హత్యలు జరిగిన సంఘటనలు లేవు. రాజకీయంగా ఉన్నటువంటి ఈ రోజు పరిస్థితుల్లో రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వీరయ్య చౌదరిని హత్య చేయాల్సిన పరిస్థితి ఏంటనేది ఒకటి. వీరయ్యకి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి వీరయ్య మేనమామ ఈదర హరిబాబు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేశాడు. అతనికి కూడా వీరయ్య మరణ వార్త జీర్ణించుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం అతన్ని కూడా టీడీపీ సీనియర్ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. కానీ వీరయ్య మరణంతో ప్రకాశం జిల్లాలో ఒక యువ రైట్, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 56 మందికి పైగా విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా నిఘా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కర్ ఎ తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన వారని తెలిపారు. ఇక వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కర్ ఎ ముఠాలకు చెందిన వారని తెలుస్తోంది. మరో 3కి హిజ్బుల్ ముజాహిద్దీన్ తో సంబంధం ఉందని సమాచారం. వారందరూ పాక్ చెందిన వారే అని సమాచారం. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడవుతోంది. మరోవైపు అక్కడ 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. ఈ విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అందిస్తారు. చిదంబర్, చెప్పండి. పద్మ, మనం చూస్తున్నాం ఏదైతే నిన్న ఉగ్రదాడి జరిగిన తర్వాత ఓవరాల్గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్న ఉగ్రవాదులు కానివ్వండి, ఉగ్ర మూకల్ని అలాగే ఉగ్రవాద సంస్థలు వేటిని ఉంచకూడదు, వాటిని వెంటనే తుదముట్టించేందుకు అవసరమైన కార్యాచరణ అయితే ఇప్పటికే ఆర్మీ మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే 2 ఉగ్రవాదుల్ని కాల్చి చంపిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఇది ఓవరాల్గా కేవలం ఇద్దరే ఉన్నారా, లేకపోతే మొదటి నుంచి అనుమానించినట్టుగా 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా, ఈ ఘటనలో పాల్గొన్నట్టుగా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో మొత్తంగా ఒక
10 మంది అక్కడ ఉండి 5 మంది అందులో ప్రత్యక్షంగాను మరొక 5 మంది పరోక్షంగాను పాల్గొన్నట్టుగా ఇప్పటికే నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంలో మొత్తానికి ఎప్పుడైనా మనం చూస్తే భారతదేశానికి సంబంధించిన శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి అన్నప్పుడు ఎవరైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానివ్వండి, అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించిన ఈ టెర్రరిస్ట్ గ్రూపులన్నీ ఒకే తాటిపైకి వస్తాయన్నది మరొకసారి మనకి వెల్లడవుతోంది. ఈ విధంగా చూస్తే మొత్తం 75 మంది ఉగ్రవాదులు ఆ చుట్టుపక్కల, అంటే అక్కడ కనీసం ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్లోనే దాదాపుగా 75 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా దళాలు దానికి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తుంటే, అందులో ముఖ్యంగా చూస్తే లష్కర్ ఏ తోయిబా అనేది మొదటి నుంచి కూడా భారతదేశానికి ఒక పెద్ద ముప్పుగా మారింది. వాళ్ళు ఒక 35 మంది ఉన్నట్టుగాను, అలాగే అక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా సంబంధించిన కొద్దిమంది ఉగ్రవాదులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. అయితే ఏదైనా చూసినా సరే ఈ 75 మంది ఉగ్రవాదులు ఆ చుట్టుపక్కల ఉన్నారన్న అనుమానంతో ఇప్పటికే జల్లెడ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అంతేకాకుండా ఆర్మీ ఎప్పుడైనా సరే ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు ఎన్ఐతో పాటు ఎన్ఎస్ఎస్కి సంబంధించిన ఎన్ఎస్జీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ దాంట్లో పాల్గొంటారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం. ఇక ముఖ్యమైన అంశం చూస్తే మాత్రం ఇప్పటికే హోంశాఖ మంత్రి ఆ ప్రాంతానికి చేరుకోవడం కానివ్వండి, అక్కడ జరుగుతున్న సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని దాన్ని కార్యక్రమాన్ని నడపాలనే ఉద్దేశంలోకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఏదైతే భారతదేశంలో ఈ మధ్యకాలంలో చూస్తే పూర్తి స్థాయిలో శాంతి నెలకొంది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో అటు టూరిస్టులు కానివ్వండి, మిగిలిన సాధారణ ప్రజలు కూడా ఒక సాధారణ జీవన గమనానికి కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో దాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పాల్పడినట్టుగా చాలామంది భావిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంటే, మరొక కీలకమైన అంశం కేవలం అక్కడ హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం కానివ్వండి, మరికొన్ని కథనాల ప్రకారం చూస్తే కుటుంబంలో నుంచి 2-3 ఉన్నప్పుడు ఒకరిని మాత్రమే చంపి మిగిలిన వాళ్ళకి మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అనే విధంగా వాళ్ళకు అన్నట్టుగా కూడా కొంతమంది దానికి సంబంధించిన వార్తా కథనాలు మనకు వెలువడుతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఎవరైతే కొత్తగా పెళ్ళి అక్కడ హనీమూన్కి వెళ్ళిన దానిలో భర్తను చంపేసి భార్యను చంపమని తను ఎంత వేడుకున్నా సరే తను చంపకుండా వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి ఆమెతో ఆ మాట మాట్లాడినట్టుగా తను వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దీనిలో చాలా క్లియర్గా భారత ఆర్మీ కానివ్వండి, భారత ప్రభుత్వానికి ఒక సవాలు విసిరినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, ఇది ఎందుకు ఇలాంటి కార్యక్రమానికి పాల్పడడంతో పాటు ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ అనేది మొదటిసారిగా వింటున్నామన్నది కూడా ఇప్పటికే ఆర్మీకి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్నారు. ఇలా చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఇప్పటికీ గతంలోనే ఒక సర్జికల్ స్ట్రైక్ చేశారు, మరో సర్జికల్ స్ట్రైక్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుందన్న దాంతోపాటు పాకిస్తాన్కు సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని మీద కూడా ఇప్పటికే భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఓవైపు పాకిస్తాన్ ఈ ఉగ్రదాడులను ఖండిస్తూనే మరోవైపు బార్డర్ వెంబడి మొత్తం వాళ్ళకి సంబంధించిన ఆర్మీని అక్కడ పెట్టే విమానాల్ని కూడా అక్కడ మోహరించే ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రావులపిండి దగ్గర నుంచి లాహోరు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆర్మీ బలగాలు మోహరించినట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం మేరకు దీనికి ప్రతిగా భారతదేశం కూడా ఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే భారతదేశానికి సంబంధించి ఓవైపు ఆర్మీ, నేవీ, అలాగే గ్రౌండ్ స్టాఫ్ బీఎస్ఎఫ్ కానివ్వండి, ఎన్ఎస్జీ కానివ్వండి, ఈ బలగాలన్నీ కూడా ఇప్పటికే అక్కడ మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే యుద్ధం అనివార్యమా అన్న ఒక అనుమానం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. దీనికి తోడు అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు భారత్కి తోడుగా ఉంటామంటూ చేసిన స్టేట్మెంట్ కూడా కలకలం సృష్టించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబరం. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని కోర్టు రిమాండ్ విధించింది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మంగళవారం పిఎస్ఆర్ను అరెస్ట్ చేశారు. ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం 3వ ఏసీజే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మే 7 వరకు కోర్టు ఆయనను రిమాండ్ విధించింది. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి నెక్స్ట్ మంత్ 7 వరకు అంటే 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. ఎందుకంటే ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో అక్రమంగా ఆమెపైన కేసు బుక్ చేశారని, అదే క్రమంలో ఈ కేసుకు సంబంధించి అనేక ఫాల్స్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేశారని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు మీద ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ కేసులో మొత్తం 7 మంది ముద్దాయిలు ఉన్నారు. ప్రధానంగా A1 ముద్దాయి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి మీద ముంబైలో జత్వాని కేసు నమోదు చేశారని, దానికి అప్పట్లో వైసీపీలో కీలకంగా పనిచేసిన విద్యాసాగర్ ఆమెపైన విజయవాడలో కేసు ఇవ్వగానే దానికి సంబంధించి మొత్తం మీద ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి
జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా వేధించారని, ముంబై నుంచి విజయవాడకి ఆమెను బై రోడ్డు తీసుకొచ్చి హింసించారని చెప్పి అనేక రకాలుగా వేదనకు గురి చేశారు, హింసించారన్న కేసులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జత్వాని ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని మొత్తం ఈ కేసులో 7 మందిని నిందితులుగా చేర్చారు. ఈ నిందితుల్లో A1 గా కుక్కల విద్యాసాగర్, అలాగే A3, A4 గా మరొక పోలీస్ ఆఫీసర్, IPS ఆఫీసర్ విశాల్ గున్ని కావచ్చు, అలాగే మరొక పోలీస్ ఆఫీసరు కాంతిరాన్ టాటా, అప్పటి విజయవాడ సిపి, వీళ్ళు ముగ్గురు మాత్రం బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పీసర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ పిటిషన్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఈ కేసు విచారణకు తాను హాజరవుతానని, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నాడు జత్వానీ కేసుకు సంబంధించి ఏదైనా ఉంటే ఆనాడు అధికారికంగా అన్ని సక్రమంగానే జరిగాయని చెప్పి ఆంజనేయులు అరెస్టుకు ముందు కూడా వెల్లడించడం జరిగింది. ఆయన నిన్న ముంబైలోని బేగంపేట ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు నేరుగా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో సుమారుగా ఆయన 4 గంటల నుంచి 5 గంటల సేపు కూడా విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా ఎక్కడ కూడా పీసర్ ఆంజనేయులు కొంచెం కూడా తడబడలేదు. దానికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదని మాత్రమే చెప్పారని చెప్పి కొంత సమాచారం ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పోలీసులు రిమాండ్ రిపోర్ట్, కోర్టుకు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కూడా జత్వానీ కేసులో అనేక రకాలైన ఫాల్స్ డాక్యుమెంట్లు అయితే క్రియేట్ చేశారని, అలాగే ముఖ్యంగా ఆనాడు సిపిగా పనిచేసిన కాంతిరాన్ టాటర్ కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా మొత్తం కాషన్స్ ఇచ్చింది, వాళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసింది పీఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి ఈ రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా కోర్టు విచారణలో మరికొన్ని కీలక విషయాలు కూడా వెలుగు చూశాయి. ఎందుకంటే పీఎస్ఆర్ ఆంజనేయులు మీద మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా పనిచేసిన సూర్యనారాయణ మీద ఒక గన్ను పెట్టి ఆయన్ని బెదిరించారని చెప్పి మరో కేసు బుక్ అయింది. దీనికి తోడుగా హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఈ రోజు కూడా 2002 నుంచి 2004 వరకు ఆయన అప్పట్లో ఐపీఎస్ అధికారిగా పనిచేసేటప్పుడు సుమారు 19 మందిని ఒక ఎన్కౌంటర్లో చంపేశారని, ఈ ఎన్కౌంటర్లు అన్నీ కూడా ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పి ఈరోజు కొత్తగా ఆయన మీద మరొక కేసులు కూడా ఓపెన్ అయిన పరిస్థితి. సో మొత్తం మీద పీఎస్ఆర్ ఆంజనేయుల చుట్టూ కేసులు ఉచ్చైతే బిగిస్తుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేరుగా దగ్గరగా ఉంటూ అనేక మందిని రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేశారని, ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒక్క కేసు కాదు, ఇతనికి అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా సంబంధించి అప్పుడు వైసీపీలో గెలిచి తర్వాత రెబల్గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆనాడు పీఎస్ఆర్ ఆంజనేయులు తన ఫోన్ని మొత్తం కూడా ఈ ఫోన్ ట్రాప్ చేశారని, ఈ ట్రాపింగ్లో ముఖ్యంగా సీతారామాంజనేయులు తనను బెదిరించారని చెప్పి నాడు తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే సీతారామాంజనేయుల మీద అనేక కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈయన బెయిల్ పిటిషన్కి అయితే పోలేదు, పూర్తిగా కేసులు అయితే ఎదుర్కొంటారని చెప్తున్నారు. మొత్తం మీద 14 రోజులు రిమాండ్ విధించారు కాబట్టి అధికారికంగా 14 రోజులు రిమాండ్ తర్వాత పోలీసులు ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీలో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పీఎస్ఆర్ ఆంజనేయుల తరఫున వాదించారు. ఈ కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం వాదించిన సందర్భంలో మొత్తం కూడా ఎన్ని ఫాల్స్ అలిగేషన్లు, పీఎస్ఆర్ ఆంజనేయులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ మాత్రం పీఎస్ఆర్ ఆంజనేయులు బయటకు వస్తే మొత్తం కూడా సాక్ష్యాన్ని మొత్తం కూడా ఈయన సాక్ష్యాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. పోలీసు అధికారి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, ఆయన పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది అని చెప్పడంతోనే కోర్టు ఇతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. చూడాలి మొత్తం మీద పీఎస్ఆర్ ఆంజనేయులకి కేసులు చుట్టూ మొత్తం కూడా ఉచ్చు బిగించుకున్న సందర్భంలో ఎన్ని రోజులు రిమాండ్లో ఉంటారు, ఎటువంటి మరికొన్ని పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించి అనేక మంది కీలక నేతల పేర్లు కూడా బయట వచ్చే అవకాశం ఉంది. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక కాకినాడ జిల్లా బెండపూడి వద్ద పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వంతెన నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వంతెన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక కాంట్రాక్టర్ వల్లనే పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. మే నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి మంత్రి ఆదేశించారు. నత్తనడకన పనులు చేస్తే కుదరదని మంత్రి నిమ్మల తేల్చి చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ మమతాశ్రీ. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ఇటు విశాఖపట్నం, ఇటు కాకినాడ జిల్లాల్లో కూడా పర్యటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కాకినాడకు సంబంధించి అక్విడక్ట్ కావచ్చు, ఈ కాలువల పనుల పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏవైతే కాలువ పనులు ఏవైతే నడకన సాగుతున్నాయో దీనిపై అయితే మాత్రం తీవ్రంగా ఈయనైతే కనుక కాంట్రాక్టర్పై అయితే మాత్రం చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కాలువల్లో పనులు ఎందుకు ఇంత నత్తనడకన సాగుతున్నాయి, దీనికి గల ప్రధాన కారణాలపై మాత్రం ఆరాధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాలువ పనుల్లో నాణ్యత కూడా ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఈయన అయితే మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంతకు ముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం వల్ల మొత్తం జలవనరుల మొత్తాన్ని కూడా నాశనం అయ్యాయని, అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి జలవనరుల శాఖలో ఉన్నటువంటి మొత్తం పనులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నాయని, ఇదే
వైసీపీ పరిపాలనలో అయితే మొత్తం పూర్తి స్థాయిలో నాశనం అయ్యేంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు విశాఖపట్నంలో ఆయన విలేకరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టును ఆయన పూర్తి స్థాయిలో వీళ్ళు వ్యతిరేకించారు, అదేవిధంగా చూసుకున్నట్టయితే దాన్ని పూర్తిగా నిర్వీర్యం అయ్యే విధంగా అయితే మాత్రం వీళ్ళు చేశారంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కేవలం వీళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి దీనైతే మాత్రం పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు వైసీపీ ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు అయితే మాత్రం అదేవిధంగా ఈ కాంట్రాక్టులను కూడా చాలా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. వాళ్ళపై సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటలాడినట్టుగానే మీరు ఇదే కనుక కంటిన్యూ చేస్తే కనుక మీరు తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని, అదేవిధంగా మీరు రానున్న రోజుల్లో ఏది కూడా ఎటువంటి వర్కులకు కూడా ఎలిజిబిలిటీ లేకుండా చేస్తామంటూ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే నీటిపారుదలలో ఆల్మోస్ట్ 35,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఓన్లీ జలవనరులకే కేటాయించిందని ఈ నేపథ్యంలోనే మొత్తం పనులన్నీ కూడా చకచక అవ్వాలంటూ కూడా ఇప్పటికే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖలో రిషికొండపై ఏర్పాటు చేసినటువంటి కావచ్చు, నిర్మాణం చేసినటువంటి ఏవైతే బంగ్లాలు ఉన్నాయో లేదంటే ప్యాలెస్ ఉన్నాయో దానివల్ల అయితే మాత్రం రాష్ట్రం పూర్తిగా భ్రష్టపడిందని, అదేవిధంగా దానికి ఖర్చు పెట్టిన డబ్బులతో అయితే కనుక పూర్తి స్థాయిలో సుమారు 25,000 మంది పేదలకైతే కనుక ఇల్లు పూర్తయ్యే పరిస్థితి ఉండేదని, అటువంటి దాన్ని వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఆనందాల కోసం అయితే కనుక ప్రభుత్వ స్థలాన్ని వెచ్చించి అట్లాంటివి నిర్మించుకోవడం అదే దాని తయారైందని, అయితే దీన్ని ఇప్పుడు పోషించడం చాలా కష్టంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై అయితే రానున్న రోజుల్లో ఇటు రాష్ట్ర కేబినెట్ లో చర్చించి దీనిపై పూర్తిగా దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని దానిపై కూడా చర్చిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రయోజనాల నేపథ్యంలో అయితే కనుక ఓవరాల్ గా కట్టుబడి ఉన్నామని, అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఆ నీటి గోదావరి జలాలను ఇక్కడ తరలించేందుకు ఇప్పటికే కాలువలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి సవతి కావచ్చు, దీనికి సంబంధించి గోదావరి జలాల పంపిణీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మాత్రం పూర్తిగా కట్టుబడి ఉన్నామని, రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో అయితే బంగారు ఆంధ్రాగా మారుస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. తెలంగాణ అస్తిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ లా మారిందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎలకతుర్తిలో నిర్వహించబోతున్నారు. ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థలాన్ని కేటీఆర్ పరిశీలించారు. వరంగల్లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేదికైందని అన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. 40,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మమత, ఇవాళ ఈ నెల 27న జరగబోయేటువంటి టీఆర్ఎస్ రైతోత్సవ సభకు పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సభను పరిశీలించడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా వరంగల్ పర్యటన చేశారు. ఆ నేపథ్యంలో ఎందుకంటే తెలంగాణ జాతీయ అస్తిత్వాన్ని, తెలంగాణ జాతికి విలువలని హిమాలయాల స్థాయికి తీసుకున్నటువంటి ఘనత కేసీఆర్ అని చెప్పిన పరిస్థితి. తెలంగాణ జాతికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఇచ్చిన తర్వాత అన్ని వేదికలకు తెలంగాణ వైపు చూస్తున్న ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్ వైపు చూస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని తెలిసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒక జనతా గ్యారేజ్ లాగా మారింది. జనతా గ్యారేజ్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఏ ప్రజలకైనా కలిసి జనతా గ్యారేజ్ వైపు కానీ టీఆర్ఎస్ భవన్ వైపు చూస్తారని చెప్పి కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అవినీతి అక్రమాలపైన తప్పకుండా ప్రభుత్వంపైన పోరాడతాం, రానున్న రోజులలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారం అని చెప్పేసి ఒక ప్రకటన తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలా వరంగల్ పర్యటన చేసినటువంటి కేటీఆర్ ఈ నెల 27 జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది. ఆ నేపథ్యంలోనే 25 సంవత్సరాల వసంత రజతోత్సవ సభను ఎలకతుర్తి మండలం జరగబోతుంది. ఆ సభను పరిశీలించినటువంటి కేటీఆర్ ఇలా మాట్లాడుతుంటే పూర్తి స్థాయిలో సభ నిర్వహణకు పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సభ విజయవంతం కావడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా వరంగల్ ఎలకతుర్తి వైపు చూస్తారని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఒక వేదిక ఉంది, వరంగల్ ఒక ఉద్యమాల పురుటిగడ్డ, వరంగల్ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను తిరగరాసే విధంగా ఇలా టీఆర్ఎస్ నిర్వహించే సభ ఇలా సక్సెస్ కావడం కోసం ఇలా టీఆర్ఎస్ నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన సందర్భం వచ్చింది, అవసరం వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ నేతలందరూ కూడా కేటీఆర్ పిలిపేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో 27కు జరుగుతున్న సభ కోసం లక్షలాది మంది తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతుందని చెప్పి వరంగల్ వైపు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరంగల్ జరగబోయే సభకు పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. సుమారుగా 40,000 వాహనాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఇటు వరంగల్ వైపు, కరీంనగర్ వైపు, నల్గొండ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అవన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్తే పరిస్థితి. అదేవిధంగా వెంటనే ఇబ్బంది చూస్తున్నాయి, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి సుమారుగా 10 లక్షల వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, 10 లక్షల సంబంధించి మజ్జిగ ప్యాకెట్లు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే రేపు 27 జరగబోయే సభకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చినా కూడా ఎండ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ నేతలంతా కూడా దగ్గరుండి మరీ ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదో ప్రభుత్వం సుమారుగా ఏడాదిన్నర అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా అమలు కావట్లేదు. తీసుకున్నటువంటి హామీ ఇచ్చినట్టు ఈ హామీలు కూడా ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ప్రభుత్వం పైన యుద్ధం చేసే విధంగా కేసీఆర్ మాట్లాడతారని చెప్పి చెప్పకనే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీల అమలు ఉంది, 6 గ్యారంటీల అమలు పూర్తిగా అమలు కావట్లేదు. రాష్ట్రంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకుంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా రాష్ట్రంలో అమలు కావట్లేదు. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ రానున్న రోజులు కూడా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ నేతలంతా కూడా కంకణబద్దులు అని చెప్పి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారుగా 14 ఏళ్ల తర్వాత ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత 10 ఏళ్ళకి అధికారంలో ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు మాట్లాడబోయే కేసీఆర్ ఏం మాట్లాడతారు, తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ మాటల కోసం కేసీఆర్ ఏం చెప్పబోతున్న సందేశం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చూడాలి నిజంగానే వరంగల్ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడబోతుండో, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే వరంగల్ ఉద్యమాల పురిటిగడ్డ, ఉద్యమాలకు వేదిక, నిజంగా వరంగల్ వేదికగా కేసీఆర్ ఏం చెప్పబోతుందో తెలియాల్సిన అవసరం అవుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక అనంతపురం జిల్లాలో నాటుసారా స్థావరాలు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. బుక్కాపట్నం, మదురై, బయలు గ్రామం, అటవీ ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. మద్యం పాలసీ పేరుతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు. చిత్తూరు, కడప, అనంతపురంలో గత కొద్ది రోజులుగా యథేచ్ఛంగా నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అశోక్, సోమశేఖర్ను అరెస్ట్ చేసి 400 లీటర్ల బెల్లం ఊటాను పోలీసులు ధ్వంసం చేశారు. పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్ కేసు కింద నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. రైట్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రీ సత్యసాయి జిల్లా అయినటువంటి బుక్కపట్నం మండలం మదురైబైలులో ఒక అటవీ ప్రాంతంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇటీవల రోజుల్లో అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ పెరిగిపోతున్న సమాచారం ఆధారంగా ఎక్సైజ్ పోలీస్ శాఖ పలు జిల్లాల్లో అయితేనేమి, తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అయితేనేమి కొన్ని మెరుపు దాడులు అయితే చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ దాడుల్లో కసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 2 వ్యక్తులను అయితే నాటుసారా సంబంధించి వాళ్ళు వండుతున్నారని సమాచారం రావడంతో వాళ్ళని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఇంతకు మించి మనం తెలుసుకున్నట్టయితే అక్కడ నుంచి ఉన్న దాదాపు 400 లీటర్లు బెల్లం మూటనైతే వాళ్ళు వాటితో పాటు ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఇంకా మనం తెలుసుకున్నట్టయితే 30 కిలోల బెల్లాన్ని కూడా సీజ్ చేశారు. ఈ బెల్లాన్ని కూడా సరఫరా చేసిన వారు ఎవరైతే ఉన్నారో కదిరికి చెందిన వాళ్ళుగా గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే మనం తెలుసుకున్నట్లయితే పోలీసుల వారి మాటల్లో మనం తెలుసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే వారు స్పష్టంగా చెప్తున్నారు నాటుసారా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటారని. అయితే ఇలాంటి వారిపైన ఎవరైతే ఇలాంటి చర్యలు అయితే పాల్పడతారో వాళ్ళకైతే ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే మరింతగా పదే ఎవరైతే ఇలాంటి చర్యల్లో కేసుల్లో అయితే పట్టుబడతారో వారిపైన పీడీ యాక్ట్ కేసు కూడా వర్తింపజేస్తామని అయితే హెచ్చరించారు. ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే నాటుసారా తాగడం వల్ల అనారోగ్యం కూడా చాలా ముప్పు ఉంది అనే మనం ప్రజలకైతే వాళ్ళు సూచిస్తున్నారు. అయితే కిడ్నీ, కాలేయం, ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందికరమైన నాసరికమైనటువంటి మద్యం తీసుకోవడం వల్ల మన సమాజానికి కూడా బాగు చేయాలంటే ఇలాంటి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పోలీసులు అయితే ఎక్సైజ్ శాఖ వారు అయితే సమాజానికి తెలియజేస్తున్నారు. మరి ఎక్సైజ్ పోలీసులు ఎక్కడైనా నాటుసారా తయారు జరుగుతున్న సమాచారం వెంటనే వాళ్ళకి అందజేయాలంటూ ప్రజలకైతే సూచిస్తున్నారు. ఇది మనందరి బాధ్యత అంటూ మన చుట్టుపక్కల ప్రాంతాలు అయితేనేమి, మన గ్రామాలు అయితేనేమి మన ఆరోగ్యంగా ఉంచుకోవాలంటూ ఈ విషయానికై వాళ్ళకు ఒక అవగాహన అయితే కల్పిస్తూ ఈ విషయాన్ని మీద అధికారులకు చాలా సీరియస్ గా ఉన్నారంటూ పలు ప్రాంతాల్లో వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తున్నారు. మరి నాటుసారా తాగడం మాత్రం కాదు,